ఇదండి రెడీ అయిపోయిన తర్వాత టమాటా పచ్చడి ఇలాగుంటుంది. చూసారు కదా, నోరు ఊరించే టమాటా పచ్చడి. దీన్ని మీరు దోశల్లోనో అన్నంలోనో ఏదైనా బ్రేక్ఫాస్ట్లోనో ఎలాగైనా తినచ్చు. ఈవెన్ చపాతీలో కూడా తినేయవచ్చు. ఇలాంటి చట్నీ ఉందనుకోండి, 2 చపాతీలు ఈజీగా తినేయవచ్చు. సులువుగా అయిపోతుంది మీకు. హలో అండి, బాగున్నారా? ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తున్నాను. డైలీ యూజ్కి టమాటా చట్నీ ఇడ్లీలోకి, దోశల్లోకి, ఉప్మాలోకి, అన్నంలోకి అన్నింటిలోకి పనికొచ్చి టమాటా చట్నీ. దానికోసం ఏం కావాలంటే టమాటా ముక్కలు, కారం, మెంతి పొడి, సాల్టు, ఆవాలు, చింతపండు. ఫస్ట్ తయారు చేసే విధానం. ఫస్ట్ ఇంగువ, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను. వేసి దాంట్లో ఆవాలు వేసేస్తాను. అందుకని ముందు ఏంటంటే కారం, సరిపడా అంత కారం, మీరు ఎంత కారం తింటారో అది మీద డిపెండ్ ఉంటుంది. ఒక బౌల్లో వేసుకున్నాను కారం. దీంట్లో వేయించేసి పొడి చేసుకుని మెంతి పొడి వేసాను. దాంట్లోనే వేయించేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది వేసేస్తాను. దీంట్లో ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తాను. టమాటా ముక్కలు వేస్తాను. దీంట్లో నేను వేయించేసిన మెంతి పొడి అది ఏదైతే ఉందో అందులోనే ఇంగు వేసేస్తాను. జస్ట్ 2 మినిట్స్లోనూ మగ్గిపోతాయి టమాటాలు. ఇది ఇన్స్టెంట్ అనమాట. 1-2 రోజులే ఉంటుంది అంతేను. చాలా రకం అప్పుడు నేను నిలవ పచ్చడి చెప్పాను కదా, ఇది ఇన్స్టెంట్ అనమాట. 1-2 రోజులు ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి, ఏదైనా బ్రేక్ఫాస్ట్ దేంట్లోనైనా తినచ్చు. ఊతప్పం, గుంత పొంగనాలు, ఏవైనా మీరు కారం అన్నది మీరు ఎంత తింటారో దాని మీద డిపెండ్ ఉంటుంది. దీంట్లో నేనైతే చింతపండు వేస్తాను. కొంచెం వేస్తే టేస్ట్ ఉంటుంది. పచ్చిపోయేటట్టుగా వేగితే చాలు, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు కూడా దీనికి. ఇది ఉడకడం కూడాను టమాటాలు. సాల్ట్ వేసేస్తాం, సరిపడా అయిపోయింది. అన్నీ వేసినట్టే. చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసేసి ఏదైతే కారగుండ, ఇందులో చూడండి, కారగుండ, మెంతి పొడి, కారపొడి, ఆయిల్లో నిమ్మను ఆవాలు వేయించేసి వేసాను కదా, ఇంగువ వేసాను. ఇందులో అది గ్రైండ్ చేసింది ఇందులో కలిపేస్తే అయిపోయింది, చట్నీ రెడీ. మీకు లూజ్గా కావాలనుకోండి, ఇలా వాటరీగా ఉండగానే తీసివచ్చు.
ఇలా చల్లారి పెట్టేసి అందులో కలిపేసుకోవచ్చు. నేను ఇలాగే కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందనేసి ఇలా చేస్తాను. అంతేనండి. థ్యాంక్ యూ.